ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. సుందరం వచ్చింది, అయిపోయింది, పూర్తి అయిపోయింది. మిస్టర్ సుందరం, వండర్ఫుల్ సక్సెస్. థ్యాంక్ యూ. మిస్టర్ సుందరం, దాన్ని మాకిస్తే మేము బయలుదేరిన పని మాయం కావటానికి మందు తయారైంది, కానీ దానికి మళ్ళీ రూపం రావటానికి ఇంకా మందు తయారు కాలేదు. అనుకున్న గడువు ఇప్పటికే మించిపోయింది సుందరం. ప్రభుత్వం కన్ను మన మీద పడిందని బాగా తెలుసు. గంటల్లోగా విరుగుడు కనిపెట్టకపోతే మన పని డేంజర్. అవును, అతి త్వరలో సాధిస్తాం. థ్యాంక్ యూ మిస్టర్ సుందరం. రోజీ, సుందర్, ఇప్పుడు నువ్వు కనిపెట్టిన అదృశ్యకరణి వాళ్ళ ముగ్గురికి దక్కకూడదు. అంటే ఫారెన్ వెళ్ళి సాధించింది నువ్వు, నీ ప్రాణాలు కాపాడింది నేను. దాన్ని సొంతం చేసుకుని కోట్లు. రోజీ, ఎవళ్ళ దురాశ వాళ్ళకి ఇచ్చేటు. మళ్ళీ నేను మనిషిగా బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. సుందర్, ఏమిటి పిచ్చి మాటలు? నీకు తెలియదు రోజీ, జీవితంలో ఏవేవో సాధించాలనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని వీళ్ళ వల్లో పడ్డా. సాలెగూడులో చిక్కుకున్న ఈగలాగా ఇప్పుడు తన్నుకుంటున్నాను. నా ఆశలన్నీ వృధా రోజీ, వృధా. సుందర్, 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 సుందర్. అబ్బా, నన్ను విసిగించక రోజీ. నన్ను కాదను. నన్ను పరీక్షిస్తున్నావా సుందర? కొట్టినా తిట్టినా నువ్వు కాక ఇంకెవ్వరు. అబ్బా, ఏమిటి సుందర్ ఈ మరొక సరస? అబ్బా సుందర్, ఎవరు రోజు నేను కొడుతున్నది? ఎవరు? దీనంతా కనుక్కుంటాను. దెయ్యలా ఉంది సుందర్, పోయింది దొంగ ముండ. ఎవరు? నేనే బావా, కరుణన్. కరుణ? గొప్పదీసి ఆ గ్లాసులో ముందు తాగలేదు కదా? అవును బావా. ఏ ఎంత పని చేశావు కరుణ? అది అదృశ్యకరణి. దానికి ఇంకా విరుగుడు కనిపెట్టలేదు. నీకు మళ్ళీ రూపం తెప్పించలేదు. ఎక్కడున్నావు కరుణ? ఎక్కడున్నావు? ఇదిగో బావా, నీ పక్కనే ఉన్నాను. కరుణ, అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు బావా? ఏం చెప్పమంటావు కరుణ? నేను దురాశకు లోనై దుర్మార్గుల చేతుల్లో చిక్కి ఎవరికీ ముఖం చూపించలేక ఇక్కడ మగ్గుతున్నాను కరుణ. సరే, దానికే కానీ నువ్వు ఇక్కడి నుంచి తక్షణం బయటపడు. వెళ్ళిపో కరుణ, వెళ్ళిపో. నేను రాలేదు. నా వాళ్ళకెవరికి నా ముఖం చూపించలేదు. నువ్వు వెళ్ళిపో కరుణ, నువ్వు తక్షణం వెళ్ళిపో కరుణ. వెళ్ళు కరుణ.
కరుణన్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇక్కడే దగ్గరలోనే ఉన్నాను. మాయమయ్యే మందు తాగిస్తాను. మా బావ వాళ్ళ మాయలో పడ్డారు. మీ బావ ఎవరు? సుందరం. నేను పోలీస్ కమిషనర్ ప్రభాకరం గారి మేనకోడని. నేను బయటకు వెళ్ళాలి. ఎలా? మాట్లాడు. ఎవరో వస్తున్నారు. మామయ్య, మీ మామయ్య ఎక్కడ? అరుగో వస్తున్నారు. నేను వెళ్తాను. మామయ్య, నేను మామయ్య కరుణ. నేను కనిపించిన మామయ్య బావ తయారు చేసిన మారి వెళ్ళి మంది తాగేశాను. నేను చూస్తారా మామయ్య? రామ్, ఇలా దయచేశారు. సుదర్శన్, చాలా శ్రమపడ్డారు కమిషనర్ గారు. లోకం కళ్లకు మసిపూసి దొరల్లా సంచరించిన మీ నిజస్వరూపాలు ఇవన్నమాట. అవును, ఎవరైనా దొరికితేనే దొంగ. సుందరం ఇక్కడ. సుందరమా? వస్తాడు. ముందుకు రావచ్చు. గుళ్ళు లెక్క పెట్టలేదా కమిషనర్ గారు? కమిషనర్ గారు, మీరు కూర్చున్నది మామూలు కుర్చీ కాదు. మీ మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పి తీరుతారు. ఇప్పుడు చెప్పండి, మీరు సుందరం కోసమే వచ్చారా? సుందరంతో పాటు సుదర్శనం, గంగాధరం, బ్రహ్మయ్య కోసం కూడా వచ్చారు. వాళ్ళేం చేశారు? మంచి వాళ్ల వలె కనిపిస్తూ, స్నేహితుల వలె నటిస్తూ నన్ను మోసగించి ప్రభుత్వపు దృష్టిలో నన్ను ఒక నేరస్తునిగా చేశారు. వాళ్లను పట్టి ప్రభుత్వానికి అప్పగించి తీరతాం. గంగాధరం గారు, స్టేట్ బ్యాంకు లూటి, పోలీస్ కమిషనర్ పరాలి, ఈ రెండుకి సంబంధం ఉందా? నేరస్తుల ముఠాలో ప్రధాన పాత్ర వహిస్తున్న సైంటిస్ట్ కమిషనర్ కొడుకు సుందరమేనని అనుమానం. తలుపులు మూసేదండి. హృదయాలు తెరిచి సందేహాలు తీర్చుకోవడానికి. అంటే మీరు నన్ను మనసారా ప్రేమిస్తున్నారా? నిన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. అయితే రహస్యాలు దాచుకోవడం ప్రేమకు నిదర్శనం అంటారా? మాధవి, కయ్యాలతో ప్రారంభమైంది మన పరిచయం. తర్వాత హృదయాలే బియ్యం అందుకున్నాయి. అదంతా నిజమని మురిసిపోయాను. కానీ ప్రేమను మోసానికి, ఉద్యోగాన్ని ధనాశకు బలి చేస్తారని ఊహించుకోలేకపోయాను. మాధవి, ఇదేమనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. మీరే అర్థమయ్యేటట్టు చెప్పండి.
ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఆ కమిషనర్కి మీకు సంబంధం ఏమిటి? ఆయన మంచితనమే దీనికి కారణం. అది ఆత్మవంచన కాదు. కాకపోతే కమిషనర్ వెళ్లే ముందు మీరు ఆయనతో అంత ఆప్యాయంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటి? చెప్పలేను మాధవి, చెప్పలేదు. నేనేమి చెప్పలేదు. అక్కర్లేదు, తెలుసుకున్నాను. ఏమని? మన అనురాగాలకు అడ్డుగోడ కట్టి ఆశయాలు ఆదర్శాలు నాశనం చేసి మిమ్మల్ని తన చేతిలో కీలుబొమ్మని చేసుకున్నాడు ఆ కమిషనర్. మాధవి, ఆయన ధర్మరాజు కాదు, యమధర్మరాజు. మాధవి, పెద్ద మనిషిలా ప్రవర్తిస్తూ పెద్ద ఆఫీసరే ఉండి ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడుస్తున్న గోముఖ వ్యాఘ్రం. దుష్ట స్నేహితులతో హంతకుడైన కొడుకు ఆధారంతో అమాయక ప్రజల్ని దోచుకుంటున్న తేనె బుద్ధని కలిసి ఆఖరికి నీతిగా ఉండే మిమ్మల్ని కూడా తన మంత్రాంగంలోకి లాక్కుని మారణ హోమానికి దారి తీస్తున్న నరరూప రాక్షసుడు. ఇది ఇప్పుడు ఎవరిని నరరూప రాక్షసుడు? ఆ పోలీస్ కమిషనర్, ఆ పోలీస్ కమిషనర్ నా తండ్రి. ఇన్ని ఘోరాలకు నేరాలకు కారణపుత్రులైనటువంటి ఆ సుందరం నా తమ్ముడు. మాధవి, నా తమ్ముడు. ఏమిటి మీరు అంటున్నది? ఈ రక్త సంబంధాలు, ప్రేమానుబంధాలు, ఉద్యోగ ధర్మానికి ఎప్పుడు ప్రతిబద్ధకాలి, ఎప్పుడు ప్రతిబద్ధకాలి.